స్వప్నం, ప్రజల ఆశయాలు, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మనకు బాగా జరుగుతుందనేటువంటి సందర్భంలో మా నాయకుడు కేసీఆర్ గారు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కాకుండా ఓ 10 సంవత్సరాల పాటు మరి పరిపాలన, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం, వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని 17వ తేదీన ఉదయం 10 గంటలకు ఇక్కడనే తెలంగాణ భవన్లో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి 71 సంవత్సరం కేక్ కటింగ్ కానివ్వండి, అదేవిధంగా కళాకారులు, డప్పు వాయిద్యాలు, లంబాడ నృత్యాలు, సిడి క్యాసెట్ ఆవిష్కరణ, ఇవన్నీ కూడా ఆ రోజు మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మరి భోజనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు, శ్రేణులు, అంటే గౌరవ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మాజీ చైర్మన్లు కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులు, ప్రజలు కూడా, అభిమానించేటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం నుంచి సేవా కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో జరగాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం. మీకు అందరికీ తెలుసు, గడిచిన 11 సంవత్సరాల నుంచి పెద్దమ్మ దేవాలయం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క బర్త్డే కార్యక్రమాలు జల్విహార్లో కానివ్వండి, భవన్లో కానివ్వండి, చాలా ఘనంగా, గత సంవత్సరం కూడా ఘనంగా చేసినాం. ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలు, బర్త్డే కార్యక్రమంతో పాటు వారు నిండు నూరేళ్ళు ఆయురోగ్యాలతోని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు వారి సేవ కోసం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మరి బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో కూడా మా గౌరవ శాసనసభ్యులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వారి వారి ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేసుకొని, దైవ కార్యక్రమాలు చేసుకొని, గుడి కానివ్వండి, మస్జిద్ కానివ్వండి, చర్చిల్లో కూడా ప్రార్థనలు చేసుకొని ఇక్కడికి 10 గంటల వరకు చేరుకోవడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, మీకు కూడా ఇన్విటేషన్. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని. ఇది బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది కార్యక్రమం. మీరేమన్నా అడిగితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీ టీవీ, మీ పేపర్ కానప్పుడు క్వశ్చన్ అడగడమే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు కూడా వివిధ మీడియా సంస్థల్లో, పత్రికా రంగంలో మీరున్నారు. ఏదో ఎందులో వచ్చిందే కాకుండా మీ దగ్గర ఏమైనా అథెంటిక్ ఉంటే చెప్తే దానికి ఆన్సర్ చెప్తే బాగుంటుంది. మీకే పోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళ పశ్చాత్తాపం చూస్తున్నాం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల ఆ వాతావరణం ఉందో లేదో మీకే తెలియాలి, మాకంటే ఎక్కువ. అప్పటి పరిస్థితులు వేరు. వాళ్ళు ఎందుకు వెళ్ళినరో వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. బట్ ఇప్పుడు ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్ అవి. దాన్ని అనవసరంగా మనము ఏమన్నా ఆన్సర్ చేస్తే కూడా కాలయాపన అవుతుంది. మీరు చూడు, మా క్యాడర్ కానివ్వండి, నాయకత్వం ఎంత హుషారుగా ఉందో మీరు రోజు చూస్తుంది. జిల్లాలలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఆ ఉత్సాహం అంతా మీరు చూస్తారు.
రెండవది ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసేది కూడా మీరు చూస్తున్నారు. అసెంబ్లీలో కానీ బయట కానీ అన్ని అంశాలు కూడా మీరు చూస్తుండ్రు. ఇంకేదన్నా వేరే అంశం తీసుకుంటే బాగుంటుంది.